సూపర్వైజర్ సిస్టమ్స్ చూద్దాం. ఈ వర్డ్ సెన్స్ డిసాంబిగస్ సిస్టమ్స్లో ఏమొచ్చిన 4 ఉంటాయి: రూల్ బేస్డ్, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, లాస్ట్ సెమీ సూపర్వైజ్డ్. ఇట్లా ఏంటిదంటే ఇది కాంబినేషన్ ఆఫ్ సూపర్వైజర్ అన్సూపర్వైజర్ అనమాట. సూపర్వైజర్ అన్సూపర్వైజర్ కలిపితే సెమీ సూపర్వైజర్ వస్తుంది. ఇట్లా ఏంటంటే లార్జ్ పూల్ ఆఫ్ అన్లేబుల్ డేటా ఉంటుంది, స్మాల్ పూల్ ఆఫ్ అంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ లేబుల్ డేటా ఉంటుంది ట్రైనింగ్కి, చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ అన్లేబుల్ డేటా ఉంటుంది. సో ఈ లేబుల్ డేటాతోని ఇది సో ఈ రెండు కలిపి క్లాసిఫికేషన్ అనేది ఇటరేటివ్గా రెండు కలిపి ఈ లేబుల్ డేటా ట్రైనింగ్ పనికి వస్తుంది. ట్రైనింగ్ అనేది రెండు కలిసి పనిచేస్తాయి. సో క్లాసిఫికేషన్ పర్ఫార్మెన్స్ అనేది ఇటరేటివ్లో చేసుకుంటే పెరుగుతుంది. ఓకేనా? దీని మెథడ్స్ ఏం టు లెవరేజ్ సెన్స్ ఆఫ్ సో అడ్వాంటేజెస్ ఆఫ్ బోత్ సూపర్వైజర్ అన్సూపర్వైజర్ కలిపి ఈ మెథడ్స్ సెమీ సూపర్వైజర్ అని వచ్చిందనమాట. ఇలా కీ ప్రిన్సిపల్స్ ఏంటిది? రెండు ఉంటాయి: వర్డ్ సెన్స్ పర్ కలెక్షన్, వర్డ్ సెన్స్ పర్ డిస్క్లోజర్. వర్డ్ సెన్స్ పర్ కలెక్షన్ అంటే ఏంటంటే వర్డ్స్ దట్ అక్కర్ ఇన్ స్పెసిఫిక్ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్ ఆర్ నియర్ బై సర్టెన్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్టెన్ షేర్ ఇన్ ద సేమ్ సెన్స్. సో ఏవైతే వర్డ్స్ ఒక స్పెసిఫిక్ సినాటిక్ రిలేషన్షిప్లో ఉంటాయో, అక్కర్ అవుతాయో, అవి ఒక సేమ్ సెన్స్ని షేర్ చేస్తాయి. ఇంకోటి వర్డ్ సెన్స్ పర్ డిస్క్లోజర్లో ఒక డిస్క్లోజర్ ఇస్తే విటిన్ ఒక గివెన్ డిస్క్లోజర్లో ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ సేమ్ వర్డ్ టెన్ టు షేర్ ద సేమ్ సెన్స్. సో ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ సేమ్ వర్డ్కి సేమ్ సెన్స్ ఉంటుంది. ఇంకా ఈ ఆల్గరిథం చూద్దాం. ఇది వీడు ఇంట్రడ్యూస్ చేసేటు. ఇది సెమీ సూపర్వైజర్ వన్ సెన్స్ డిసాంబిగస్ సిస్టమ్కి ఫౌండేషన్లాగా పనిచేస్తుంది ఈ ఆల్గరిథం. ఇది ఇనిషియల్గా సీడ్ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసి ఇటరేటివ్గా క్లాసిఫై చేస్తుంది. దీన్నే ఎక్స్పాండ్ చేస్తుంది ట్రైనింగ్ సెట్కి. ఇనిషియల్గా ఒక సీడ్ సెలెక్షన్ చేస్తుంది, దాన్ని ట్రైనింగ్ చేసి దాన్ని ట్రైనింగ్ చేస్తుంది. తర్వాత ఇటరేటివ్గా చేసి టర్మినేట్ అవుతుంది, అప్లికేషన్ జరుగుతుంది. దీనే ఆల్గరిథం 5 స్టెప్స్లో చెప్పాలంటే. ఇంకా దీని కొన్ని ఎక్స్టెన్షన్స్ అండ్ వేరియేషన్స్ చూద్దాం. సలాం ఆల్గరిథం అని ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? వర్డ్స్ని గ్రూప్ చేస్తుంది, దట్ ట్రాన్స్లేట్స్ ఇంటూ సేమ్ వర్డ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్. సో వర్డ్స్ అన్ని గ్రూప్ చేసి విచ్ ఆర్ ట్రాన్స్లేటెడ్ టు సేమ్ వర్డ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది చదువుతుంది చూడు. వర్డ్స్ని గ్రూప్ చేస్తుంది. ఎందుకు వర్డ్స్ని గ్రూప్ చేస్తుంది? విచ్ ఆర్ టెన్ టు బి ట్రాన్స్లేట్ ఇంటూ సేమ్ వర్డ్ ఇన్ అనదర్ లాంగ్వేజ్. ఇంకా సెన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇలా వర్డ్ నెట్ ప్రాక్సిమిటీ లేకుండానే వర్డ్ నెట్ ప్రాక్సిమిటీ యూజ్ చేసి సెన్సెస్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇంకా ప్రోగ్రెస్ సెన్స్ ట్యాగ్స్ అక్రాస్ ప్యారలల్ టెక్స్ట్ని చేస్తుంది. తర్వాత అన్సూపర్వైజ్డ్ అండ్ సూపర్వైజ్డ్ కాంబినేషన్. అన్సూపర్వైజ్డ్ మెథడ్స్ లేబుల్ డేటాని క్రియేట్ చేస్తాయి. ఆ లేబుల్ డేటా అన్సూపర్వైజ్డ్ మెథడ్స్ లేబుల్ డేటా క్రియేట్ చేసేది. ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన లేబుల్ డేటాతోని ఈ సూపర్వైజ్డ్ మోడల్స్ అనేది ట్రైన్ అవుతాయి. సో ఈ హైబ్రిడ్ అప్రోచ్ ఏం చేస్తుంది? స్కేలబిలిటీని అన్సూపర్వైజ్డ్కి ఉన్న స్కేలబిలిటీని అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎందుకంటే అన్సూపర్వైజ్డ్ లేబుల్ డేటా జనరేట్ చేస్తుంది. ఆ లేబుల్ డేటాతోని సూపర్వైజ్డ్ మోడల్స్ అని ట్రైన్ అవుతున్నాయి. సో దీనివల్ల సూపర్వైజ్డ్ అనేది ఇప్పుడు ఇంకా యాక్యురేట్గా పనిచేస్తుంది. దీని అడ్వాంటేజెస్ ఏమైంది? మనం మాన్యువల్ అనోటేషన్ అంటే ఎక్కువ లేబుల్ డేటా అనేది అవసరం లేదు, తగ్గిపోయింది. యూటిలైజ్ మనం లేబుల్ డేటా కాక లేబుల్ డేటాని అన్లేబుల్ డేటా రెండింటిని వాడుకుంటాం. దీనివల్ల స్కేలబిలిటీ పెరుగుతుంది. ప్యూర్లీ అండ్ సూపర్వైజర్ అప్రోచెస్. లిమిటేషన్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ డిపెండ్ అవుతాయి. ఫస్ట్ ఎంత మంచిగా ఇన్పుట్స్ ఇస్తున్నావు అంటే అన్సూపర్వైజ్డ్ రన్నింగ్ ఎంత మంచి పనిచేస్తున్నాయి కదా, అది అంత మంచి లేబుల్ డేటాని జనరేట్ చేస్తుంది. సో మనం ఎంత మంచి క్వాలిటీ ఆఫ్ డేటా ఇస్తున్నది పర్ఫార్మెన్స్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో నాయిసీ ఫ్రమ్ ఇన్కరెక్ట్ ఆటోనమీ లెవెల్స్. ఒకవేళ నాయిసీ డేటా కూడా అవుతుంది. సో నాయిసీ డేటా కూడా జనరేట్ అవుతుంది అంటారు. ఇది ఒక లిమిటేషన్స్. పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే స్టడీస్ ఏం స్టోర్ చేసినాయంటే సెమీ సూపర్వైజ్ మెథడ్స్ టు పర్ఫార్మ్ వెల్ ఆఫ్టర్ అచీవ్ ఇన్ mid-80s range within tested on standard data sets. సో సెమీ సూపర్వైజ్ మెథడ్స్ మంచిగా పనిచేస్తున్నాయంట.
ఇంకా సాఫ్ట్వేర్స్ యూజ్ ఇప్పుడు వర్డ్స్ డిసాంబులేస్కి కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు, ఆ టూల్స్ యూజ్ చేస్తారు. రీసెర్చ్ కమ్యూనిటీ అనే వాళ్ళు డెవలప్ చేసాడు వర్డ్స్ డిసాంబులేస్ చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ చూద్దాం. ఫస్ట్ ఐఎంఎస్, ఇట్ మేక్స్ సెన్స్ అనమాట దాని ఫుల్ ఫామ్. దీని డిస్క్రిప్షన్ చూద్దాం. ఏ కంప్లీట్ వర్డ్స్ డిసాంబులేస్ సిస్టమ్, ఒక కంప్లీట్ వర్డ్స్ డిసాంబులేస్ సిస్టమ్ అనమాట ఐఎంఎస్, ఇట్ మేక్స్ సెన్స్ అనేది. దీని ఫంక్షనాలిటీస్ ఏముంటాయంటే ఎండ్ టు ఎండ్ వర్డ్ సెన్స్ డిసాంబులేషన్ క్యాపబిలిటీస్ ఇస్తుంది యూజింగ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మెథడ్స్ యూజ్ చేసి. ఇంకా వర్డ్ నెట్ సిమిలారిటీస్ 2.05, ఇది ఏం చేస్తుంది ఈ సాఫ్ట్వేర్ టూల్? ఏ సెట్ ఆఫ్ పార్లర్ మోడల్స్ ఫర్ కంప్యూటింగ్ వేరియస్ వర్డ్ సిమిలారిటీస్. సో సిమిలారిటీస్ పరంగా మెజర్ చేస్తుంది. దీని ఫంక్షనాలిటీస్ ఏంటిది? ఫెసిలిటేట్స్ క్విక్ కంప్యూటేషన్ ఆఫ్ వర్డ్ సిమిలారిటీస్ మెజర్స్ బేస్డ్ ఆన్ వర్డ్ సిమిలారిటీస్ చేస్తుంది. ఇక వికీ రిలేట్, దీని డిస్క్రిప్షన్ ఏంటిది? ఏ వర్డ్ సిమిలారిటీ మెజర్ బేస్డ్ ఆన్ ద వికీపీడియా కేటగిరీ పరంగా వర్డ్ సిమిలారిటీస్ని మెజర్ చేస్తుంది. దీని ఫంక్షనాలిటీస్ యూజ్ చేసే కేటగరైజేషన్ ఇన్ వికీపీడియా. సో వికీపీడియాలో కేటగరైజేషన్ బేస్ చేసుకొని వర్డ్ సిమిలారిటీస్ని మెజర్ చేస్తుంది, అది వికీ రిలేట్. దీని బెనిఫిట్స్ వచ్చేసరికి టూల్స్ యొక్క బెనిఫిట్స్ కంప్రహెన్సివ్ సొల్యూషన్స్. ఈ టూల్స్ లైక్ ఇట్ మేక్ సెన్స్, ఐఎంఎస్ మనకి కంప్లీట్ సిస్టమ్ ఇస్తుంది ఒక వర్డ్ సెన్స్ డిసాంబులేషన్ని పర్ఫామ్ చేయడానికి. ఇంకా మాడ్యులర్ అప్రోచెస్, టూల్స్ లైక్ ఇప్పుడు వర్డ్ నెట్ సిమిలారిటీస్ ఆఫర్స్ ఏం చేస్తుంది? మాడ్యులర్ ఫంక్షన్స్ని ఆఫర్ చేస్తుంది ఫర్ స్పెసిఫిక్ టాస్క్ లైక్ మెజరింగ్ వర్డ్ సిమిలారిటీస్ని మెజర్ చేయాలంటే ఇట్లాంటి మాడ్యులర్ ఫంక్షన్స్ ఇస్తుంది. ఇంకో ఇన్నోవేటివ్ మెజర్స్, వికీ రిలేట్ ఏం చేస్తుంది? దట్ వ్యాస్ట్ కేటగరైజేషన్, వికీపీడియాలో ఉన్న వ్యాస్ట్ కేటగరైజేషన్ చేస్తుంది కాబట్టి ఒక వర్డ్ సిమిలారిటీస్ మనకి ఇంకా జెల్ వస్తాయి, ఆ వర్డ్స్ మిడిల్లో ఉన్న సిమిలారిటీస్ ఈజీగా మెజర్ చేయొచ్చు. సో ప్రొవైడింగ్ ఏ యూనిక్ అప్రోచ్ టు వర్డ్స్, ఇది ఒక యూనిక్ అప్రోచ్ వికీ రిలేట్ అన్నది అంటే.